మా కూతురు ఏం చేసింది? శ్రీకర్ని ప్రేమిస్తుంది. నాతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మరో మనిషిని ఎలా ఇష్టపడుతుంది? తప్పు కాదా? వాణ్ణి పెళ్లి చేసుకోవడం కోసం నన్ను అవాయిడ్ చేస్తుంది. సమయం సందర్భం లేకుండా ఏదో ఒక రీజన్ చెప్పి వాణ్ణి బయటికి తీసుకెళ్లి కారులో షికార్లు చేస్తుంది. పెళ్లిపేటల మీద నుంచి లేచైనా వాడితో జంప్ అయిపోతుందనే భయంతో నేను శ్రీకర్ని చంపాలనుకున్నాను. అందుకే వాణ్ణి మాయకు దూరం చేయాలని టార్గెట్ చేశాను. వాడు 2 సార్లు తప్పించుకున్నాడు. ఎంతో పద్ధతిగా పెంచామనుకుంటున్నారు మీ కూతుర్ని. ఈ విషయాలన్నీ మీకు తెలుసా మిస్టర్ శశిధర్ గారు? నువ్వు చెప్పడానికంటే ముందే నేను అన్ని విషయాలు నా పేరెంట్స్ తో చెప్పేశాను. అవును, నేను శ్రీకర్ని మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. శ్రీకర్కి పెళ్లి కాలేదు కాబట్టే ఆ కుటుంబం గురించి అంతా తెలుసుకున్నాను. ఆ తర్వాతే తనని పెళ్లి చేసుకున్నావని నిర్ణయించుకున్నాను. వితౌట్ శ్రీకర్ నా లైఫ్ ని ఊహించుకోలేను. ఇప్పుడు నేను అటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసాను. శ్రీకర్ కోసం నా ప్రాణం ఇచ్చేస్తాను, లేదా ప్రాణమైనా తీసేస్తాను. తనంటే నాకు అంత పిచ్చి ప్రేమ పెరిగిపోయింది. నా ప్రేమ విషయం తనతో, మా పెళ్లి విషయం తన ఇంట్లో వాళ్ళతో చెప్తాను. మిగిలిందంతా మా డాడీ వాళ్ళు చూసుకుంటారు. నీలాంటి వాడికంటే శ్రీకర్ లాంటి ఉత్తముడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది.